హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు జ్యోతి. ఈ వీడియో వచ్చేసి నేను హెయిర్ కోసం చేశాను. తలలో పేలు, చుండ్రు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికీ అవన్నీ పోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇది కొబ్బరి నూనె, నేను ఆడించి పెట్టుకున్న నూనె, ముక్కలు ఎండబెట్టి ఆడించుకున్నాను. ఇవి మందార పువ్వులు, అలాగే మందార ఆకులు, కరివేపాకు, మెంతులు. ఇది వచ్చేసి స్టీల్ గిన్నెల్లో అయితే మాడిపోతుంది, అందుకని ఇలా గిన్నెలు, దబరా గిన్నెలు ఉంటాయి కదా, వీటిలో మీరు ఏ నూనె అయినా తీసుకోవచ్చు. కొబ్బరి నూనెనే కాదు, పారాషూట్ ఆయిల్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలో అయినా సరే తయారు చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఆడించిన కొబ్బరి నూనె వాడుతున్నాను. ఆ నూనె గిన్నెలో వేసేసుకుని దాంట్లో ఒక కప్పు మెంతులు, అలాగే మందార పువ్వులు, ఫ్రెష్ పువ్వులు ఉంటాయి కదా మందార పువ్వులు, ఆ మందార పువ్వులు ఆకులు తులిచేసి కట్ చేసేసి ఆకులు ఒక కప్పు, అలాగే 3-4 రెబ్బలు కరివేపాకు, వీటన్నిటినీ కూడా ఒక 10 మినిట్స్ అలా అందులో మరగబెడితే సరిపోతుంది. ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ వేడెక్కుంటే ఇవన్నీ వేసేటప్పటికి ఇవన్నీ డ్రై అయిపోతాయి ఎక్కువగా. మరి ఎక్కువ డ్రై అయిపోకుండా కాస్త అలాగా ఒక 10 మినిట్స్ ఉంచండి, కలర్ మారిపోయే వరకు. వాటిలో ఉన్నదంతా కూడా అవన్నీ మొత్తం ఆయిల్ పీల్చేసుకుంటుంది కాబట్టి ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత దీన్ని బాగా చల్లారిపోయిన తర్వాత వడగట్టేసుకుని స్టోర్ చేసి పెట్టుకోండి. ఇది ఎన్ని నెలలైనా సరే నిల్వ ఉంటుంది. ఇలా ఎప్పుడైనా సరే తయారు చేసి పెట్టుకోవచ్చు. నేను మా అమ్మాయికి వాడుతున్నాను ఈ నూనె. మా అమ్మాయికి జుట్టు పలచనమాట, అందుకని ఇలా కలర్ మారిపోయే వరకు ఉంచేసి చేసి స్టోర్ చేసేసుకుంటే వాడండి. నూనె అయితే చాలా యూజ్ అవుతుంది. మెంతులు అది చాలా మంచిదన్నమాట తలకి. ఇలాగ బాగా చల్లారాక వడగట్టి పెట్టుకోండి. ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. పిల్లలందరికీ కూడా, జుట్టు ఊడిపోయే వాళ్ళందరికీ ఎవరైనా రాసుకోవచ్చు ఈ నూనె. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.